నేనేం లావుగలేను, ఆరోగ్యంగా ఉన్నానంతే. అనుష్క శెట్టి గారు, అదే మన స్వీటీ గారు చాలా స్వీట్గా చెప్పారు కదా. కానీ ఊబకాయం అంటే ఒబిసిటీ అంత స్వీట్ కాదండి. ఊబకాయం అంటే ఒబిసిటీ, దీని గురించి మన ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ సప్తధాతువుల్లో మేధో ధాతువు మాత్రమే అధికంగా వృద్ధి అవుతుంది. ఈ మేధో ధాతువు ఒక్కటే వృద్ధి అవటం వల్ల మిగతా 6 ధాతువులు కూడా సరైన పోషణ లేక క్షీణిస్తుంది. దీనివలన వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. అతి స్థూలులలో మనం అష్టదోషాలు అంటే 8 డిఫెక్ట్స్ ఆఫ్ ఒబెసిటీ గురించి మనం తెలుసుకుందాం. దానిలో ఆయుషో హ్రస అంటే రెడ్యూస్డ్ లైఫ్ స్పాన్, జవాపరోధ అంటే స్లో ఇన్ మూమెంట్స్, కృచ్ఛ వ్యవాయత డిఫికల్టీ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దౌర్బల్య వీక్నెస్, దౌర్గంధ్య బ్యాడ్ స్మెల్, స్వేద బాధ ఎక్సెసివ్ స్వెట్టింగ్, క్షౌదు అతిమాత్ర ఎక్సెసివ్ హంగర్, పిపాస అతియోగ ఎక్సెసివ్ థర్స్ట్, ఇలా 8 డిఫెక్ట్స్ ఆఫ్ ఒబెసిటీని చెప్పారు. ఈ శ్లోకం చూస్తున్నారు కదా, ఇది మన చరక సంహిత సూత్రస్థానంలో 21వ చాప్టర్లో అతి స్థూలుల గురించి అష్టనిందితీయ అధ్యాయంలో మనకి ఇలా మెన్షన్ చేశారు.